టిబెట్లోని షామ్యాండాంగ్ అనే ప్రాంతంలో ఒక నది పుట్టింది. ఆ నది పేరే బ్రహ్మపుత్ర. ఈ బ్రహ్మపుత్ర నదికి పుట్టిన కొన్ని రోజుల తర్వాత ఒక కోరిక కలిగింది. తనకు ఇష్టమైన బీచ్ ను చూడాలి అనుకుంది, సముద్రాన్ని చూడాలనుకుంది. బీచ్ ను చూడడం అంటే దీనికి ఎంత ఇష్టం అంటే, ఒక గర్ల్ ఫ్రెండ్ కి ఒక బాయ్ ఫ్రెండ్ అంటే ఎంత ఇష్టమో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫస్ట్ షో చూడడం ఎంత ఇష్టమో, ఈ నదికి సముద్ర తీరాన్ని చూడడం అంతే ఇష్టం. మరి ఈ నదికి సముద్ర తీరాన్ని చేరుకోవడం ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంది. ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరగవు అని చెప్పి ఒక రోజు పుట్టిన దగ్గర నుంచే ఇలా ప్రవహించడం ప్రారంభించింది. ఎలాగైనా సరైన సముద్రాన్ని చూడాలి అని చెప్పి ప్రవహించడం ప్రారంభించి అలాగే చాలా దూరం ఈ టిబెట్ ప్రాంతంలోనే ప్రవహిస్తుంది. తిన్నగా ప్రవహిస్తుంది. చాలా వందల కిలోమీటర్లు ప్రవహించింది. ఎంత దూరం వచ్చినా సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత దూరం వచ్చినా సరే నాకు సముద్రం తీరం కనబడడం లేదు, బీచ్ కనబడడం లేదు అని చెప్పి నిరాశపడింది. కానీ తనకు తానే పాజిటివ్ నేచర్ని అలవర్చుకుంది. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎలాగైనా సాధిస్తాను, ఎలాగైనా సరే సముద్రాన్ని చూస్తాను అని తనకు తనే ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళడానికి ఆలోచించుకుంది. మరి ఇంకా ముందుకు వెళ్లే మార్గంలోనే ఒక ఆలోచన అయితే వచ్చింది. అది ఏమిటి అంటే, మనం మార్గాన్ని మార్చుకుంటే ఎలా ఉంటుంది, ఎంత దూరం ఎలాగ ప్రయాణించాము, మార్గాన్ని మార్చుకుంటే ఏమన్నా అవుతుందా, మనం సక్సెస్ కి దగ్గరగా వెళ్తామా అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తన యొక్క కోరికను, తన యొక్క గమ్య స్థానాన్ని దగ్గర చేస్తుందని దానికి కూడా తెలియదు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక పర్వతం ఉంది. దాని పేరే నామ్చాబరు అంటాం. నామ్చాబరు ఈ పర్వతాన్ని దాటిన తర్వాత తన దిశను మార్చుకొని భారతదేశంలోకి ప్రవేశించింది. అనుకోకుండా భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ప్రవేశిస్తుంది. ఏమో ఇక్కడ ఉందేమో అని ఆలోచనతో ఇక్కడ ప్రవేశిస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అస్సాం